కార్తిక్ గారు. హలో. హాయ్ సంచిత. హలో. కార్తిక్ పేరు వినగానే ఎందుకో జెస్సీ గుర్తొస్తుంది. మీ లైఫ్ లో జెస్సీ ఉందా? ఉందండి. బోల్డ్ జెస్సీలు ఉన్నారు, బోల్డ్ జెస్సీలు వచ్చారు, బోల్డ్ జెస్సీలు వెళ్ళారు. 3 జెస్సీలా? ఒకరైనా యువర్ లైక్ మై బ్రదర్ అన్నారా? అన్నారండి. రాఖీ కట్టే ప్రయత్నాలు ఏం చేశారా? లేదండి, అక్కడికే నేను గివ్ అప్ అయిపోయాను. అంత దూరం వెళ్ళలేదు. అనుకున్నాలే మిమ్మల్ని చూడగానే. అండ్ బేసిక్గా మన తెలుగు ఇండస్ట్రీ ఫ్రైడే రాగానే సినిమాలు. సో మీ సినిమాతో పాటు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కాంపిటీషన్ గట్టిగానే ఉంది. లవ్ లైఫ్ బాగానే ఉంది, కానీ ఏంటి పకోడీ సంగతి ఏంటి? అది కూడా హాట్ సమ్మర్లో ఏ ఐస్ క్రీము ఏ కోకోనట్ వాటర్ పెట్టచ్చు కదా, వై పకోడీ? సో పకోడీకి చాలా పెద్ద స్టోరీ ఉంది. చాలా స్టోరీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాలి. మీకు 12th మార్చ్కే తెలుస్తుంది ఆ స్టోరీ ఏంటో. It has a huge relevance in this cinema. చాలా. Not just literally but also metaphorically. It's very important to the plot. యా, అండ్ నాకు ట్రైలర్ చూడగానే బేసిక్గా ఏమనిపించింది తెలుసా, నాకు కూడా పెళ్ళంటే భయం ఎందుకో కానీ కనెక్ట్ అయ్యిందనమాట. నవ్య డేస్ యూత్కి ఏంటి అంటే మనం ఏదైనా ఫ్రీగా ఉండాలి, మనకి అడ్డు ఉండకూడదు, మనకి ఎటువంటి రూల్స్ పెట్టకూడదు అని అనుకుంటా ఉంటాం కదా. సో మీ లైఫ్లో మీ వైఫ్ ఏదైనా రూల్ పెట్టారు అంటే మీరు ఏ రూల్ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారు? ఏ రూల్ బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారా? ఇంటికి త్వరగా రావాలి. చాలా కష్టమైన రూల్ కదా. చాలా కష్టమైన రూల్ అండి. చాలా రూల్ ఉంటే కష్టం. పార్టీలకు వెళ్ళాలి అమ్మాయి. అండ్ సంచిత, మీ హస్బెండ్ మీకు ఏదైనా రూల్ పెడితే మీకు అసలు నచ్చిన రూల్ ఏంటి? రూల్ బ్రేక్ చేయడం అంటే ఏ రూల్ని బ్రేక్ చేస్తారు? I won't marry anyone who puts rules on me, first of all. ఇన్ కేస్ మ్యారేజ్ అయిపోయాక రూల్ పెడితే, ఇన్ కేస్ మ్యారేజ్ బిఫోర్ నో రూల్స్ అని చెప్పి ఆఫ్టర్ మ్యారేజ్ రూల్స్ పెడితే What rules? చేంజ్. సింపుల్. Yeah, change. హస్బెండ్ అంతే. Good idea. క్లారిటీ. బాగుంది. అండ్ మీ కాన్ఫిడెన్స్ ఏంటి? లవ్ లైఫ్ పకోడీ ఆడియన్స్ థియేటర్ వరకు రావాలి, మీ సినిమా చూడాలి అంటే వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఏంటి? మీ సినిమాలో ఉన్న అంత చూడాల్సిన కంటెంట్ ఏంటి? స్టోరీ ఇస్ ద కింగ్ అండి. వెరీ యూనిక్ స్టోరీ. ఓకే. అండ్ చాలా రిలవెంట్, రిలేటబుల్ స్టోరీ అండి. అంటే నేను చేస్తున్న క్యారెక్టర్ మీలో ఎవరైనా కూర్చుని సినిమాలో చూస్తుంటే ఏ అబ్బాయి అని అంటాడు, అరే ఈ సిచ్యువేషన్ లో నేను ఉండొచ్చు కదా, ఉండుంటే నేను ఎలా చేసేవాడిని, అరే ఈ సిచ్యువేషన్ నాకైంది అని అంత రిలేటబిలిటీ ఉంటుంది స్టోరీలో. Personally and like with friends, like there are friends in the our film also has very close friends to each other. So if you go with your group of friends also, you'll be like, hey, we also went through that. And yeah, in your relationship with your parents, so very relatable to all generations. ఓకే. అండ్ ఫస్ట్ టైం కార్తిక్ హీరో అని తెలిసిన తర్వాత, కార్తిక్ మీ కోస్టార్ అని తెలిసిన తర్వాత కార్తిక్కి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు హీరోగా? ఫస్ట్ కార్తిక్ ని చూడగానే యాక్ట్ చేస్తున్నాను. ఓన్లీ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ లో. First impression, I was very jealous of his nose. Very sharp, nice looking nose. Yeah, I was very jealous of your nose. I was like, I wish I had it. Eyes also. Yeah, very light brown. మీరు స్కార్ఫ్ కట్టుకొని బయటకు వెళ్తే అమ్మాయి అనుకుంటారు. అంతే కదా, బుర్కా వేసుకుని వెళ్తే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అండి, చాలా మంది చెప్తారు. So yeah, his nose was the first thing I noticed. అండ్ సంచితాన్ని చూడగానే ఏమనిపించింది? తెలుగులో చెప్పాలి. సంచితాన్ని ఫస్ట్ చూడగానే వాట్ డు యూ థింక్? సంచితాన్ని చూసిగానే ఫస్ట్ టైం చూశాను ఇక్కడ మరి లాంచ్ పార్టీ మాట. దాన్ని అంతకుముందే నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను దీన్ని. అంతకు ముందే చూసారా? అంటే ఇన్స్టాగ్రామ్ లో, అంటే లైవ్ కాదు, ఇన్స్టాగ్రామ్ లో. మీ హీరోయిన్ కాకముందు? అంటే హీరోయిన్ అయిందని తెలిసింది, బట్ మేము కలవలేదు అన్నమాట ఇంకా. సో అయితే దాని ముందు జయంత్ ఇలా పేరు చెప్తే నేను వెంటనే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో చూసాను. కొట్టేశారా? చూసి బాగా అనుకున్నాను, అమ్మాయి బాగుంది. చూడలేదు అయితే ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. అండ్ ఈ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది? ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక్కలే కాబట్టి మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు ఈ ప్రాజెక్ట్ లో? ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి? నాది ఆడిషన్ అండి. సో జయన్ గారు ఆడిషన్ తీసుకున్నారు లీడ్ రోల్ కూడా. 6 months ప్రాసెస్ అండి. సో చాలా మందిని ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఆడిషన్ తీసుకున్నారు. ఫైనల్లీ 6 months తర్వాత నాకు తెలిసింది నేను సెలెక్ట్ అయ్యాను. రీడింగ్స్ ఇచ్చాను, 2-3 times రీడింగ్ ఇచ్చాను. అప్పటి వరకు కూడా స్టోరీ చెప్పలేదు నాకు. కొన్ని సిచ్యువేషన్స్ అలా తీసుకుని నన్ను యాక్ట్ చేయమన్నారు, నేను చేశాను. అలా 6
7 months తర్వాత ఒకరోజు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశారు, ఇంటికి రమ్మన్నారు. ఎల్లింగానే స్టోరీ నరేట్ చేశారు. ఓకే, రావడంతో హీరో అవుదాం అనుకున్నారా, లేకపోతే మనకి డైరెక్షన్ అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయా? లేదండి, చిన్నప్పుడు డైరెక్షన్ ఇష్టం నాకు చిన్నప్పటి Okay. నుంచి. మొన్నే అనుపమ్ ఖేర్ని కూడా కలిసి అనమాట. నేను చిన్నప్పుడు ఆయన స్కూల్ కూడా అప్లై చేశాను, డైరెక్టర్ అవుదాం అని, వుడ్ స్టాక్. ఆయన కలిసినప్పుడు ఫస్ట్ నేను ఆయన గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు. ఆయన వెళ్ళి ఫస్ట్ మీ స్కూల్కి అప్లై చేశాను, రిజెక్ట్ చేశారని చెప్పాను. సో చిన్నప్పటి నుంచి అంటే నేను ఉండేది కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర. సో సినిమా అంతా ఫ్యామిలీకి అంతా సినిమా పిచ్చి. సంధ్య, దేవి థియేటర్లు, పాలాభిషేకాలు, డే 1, ఫస్ట్ షో, పేపర్లు సీన్ కనపడకూడదు, పేపరే ఉండాలి. అండ్ సంచిత, ఈ ప్రాజెక్ట్ లో మీరు ఎలా జాయిన్ అయ్యారు? ఫస్ట్ ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? One of my friends told me about the audition for this film. So I met Jayant at a cafe. And later I found out that he told me later that when he saw me walking into the cafe, when he decided I was going to be there. That he told me after. But same usual auditions. I went. We had I had to enact scenes, not from the script. Like he gave me situations, I had to enact it. And then I didn't take 6 months for me. He told me soon. Okay. Yeah. Then I got on board. ఓకే, అండ్ ఫైనలీ మొత్తానికి ఓకే అయిపోయింది, షూట్ స్టార్ట్ అయింది. మరి మన డైరెక్టర్ గారు షూట్ మొదలు పెట్టాక ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? ఆయన ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు. ఎక్కడైనా పిసినార్తనం చేశారా? ఇది ఇంత వద్దు, తగ్గించేద్దాం బడ్జెట్ అలా అని? లేదండి, చాలా టైం తీసుకున్నారు. సాంగ్ షూట్ కూడా, లొకేషన్స్ కూడా చాలా ప్లాన్ చేసుకుని చేశారు. ఒక సాంగ్ కూడా షూట్ చేసాం మేము కూర్గ్లో. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. లుక్, ఫీల్, మీరు సినిమాటోగ్రఫీ కూడా చూసినా కానీ, మ్యూజిక్ కూడా అయినా కానీ ఫ్రెష్గా ఉంటాయి అన్ని. సో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఇన్ఫాక్ట్ సీన్ మధ్యలో మీ ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటాము, జోకులు వేసుకుంటూ, కామెడీ చేసుకుంటూ. హీఈస్ ఆల్వేస్ దేర్, సెట్ పైన సెట్ చేయడం అదంతా. అండ్ మీకు ఎలా అనిపించింది డైరెక్టర్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్? It's for the entire team, it was a new experience. We were all new to it, so it was fun because we were discovering things in the process. As a director, he was discovering things. As performers, we were discovering things, and in that mentality, we all became very close. It was almost like a family. So it was very easy going, stress free. We'd discuss, we'd come shoot, so there was no stress like, oh, we have to get this done on time or something like that. We all believed in the script, we loved the script, so we all worked together effortlessly. ఓకే, అండ్ ఫైనలీ మనం ఎప్పుడు ఒక హీరో సినిమాలు చూడటం, మనం విజిల్స్ వేయటం, మనం పేపర్లు విసరటం. ఈరోజు మన సినిమా థియేటర్లోకి వస్తుంది, ఎలా అనిపిస్తుంది? సార్ రియల్ అంటే టెన్షన్, ఎక్సైట్మెంట్ అండి. టెన్షన్ కాదు కానీ ఎక్సైట్మెంట్. చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం వెళ్తున్నాం ప్రేక్షకులు అంటే ఎక్సైట్మెంట్. అండ్ సంచిత, ఇది ఫస్ట్ ఫిలిమా తెలుగులో? వేరే లాంగ్వేజెస్ లో చేశారా? This was my first, but right now I'm working in another film in Kannada. Okay. I'm from Bangalore, so yeah. For me, again, it's surreal. He's like no tension, but I have full tension. ఎలా అనిపించింది? తెలుగు ఇండస్ట్రీ బాగుందా? వామ్ వెల్కమ్, మంచి. Superb. Oh, nice. People are very nice, very warm, very open. Okay. Yeah, they accept it. I hope they accept me because even in the film, I don't know very good Telugu, but I did manage to dub it myself. So let's see how people receive it. ఓకే, అలాగే శ్రీధర్ గారు ప్రెజెన్స్ అంటే ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ అందరికీ తెలిసిన విషయం. ఆయన సినిమాలు ఎక్కువగా యూత్కి కనెక్ట్ అయ్యే తీసుకుంటారు అండ్ యంగ్ టీమ్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ మేము సార్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకున్నాక, అంటే ఆయన కూడా ఇంజనీర్ అండ్ దెన్ క్రియేటివ్ ఫీల్డ్, నేను కూడా ఇంజనీర్ క్రియేటివ్ ఫీల్డ్లో వచ్చాను. జయంత్ కూడా అంతే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూఎస్లో, తను కూడా క్రియేటివ్ ఫీల్డ్లో వచ్చాడు. సో మా స్టోరీస్ అన్నీ సిమిలర్ అనిపించాయి. సో ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంటే ఏంటంటే, ఈ స్టోరీ ఏదైతే చెప్పామో ఇట్స్ అ న్యూ ఏజ్ స్టోరీ. దీన్ని ప్రేక్షకుల ముందు తీసుకురావాలంటే అది ఒక వెరీ బోల్డ్ మూవ్ అన్నమాట. ఈ లవ్ లైఫ్ అండ్ పొక్కడిలో లైఫ్ ఇచ్చింది శ్రీధర్ సార్. ఓకే, ఐ థింక్ నాకు అనిపించింది శ్రీధర్ గారు ఓకే చేశారు అంటే ఏదో మెయిన్ కంటెంట్ ఉంటే అంత త్వరగా ఆయన ఓకే చేయరు అని చెప్పేసి ఏదో. వెంకట్ సిద్ధారెడ్డి సార్ కూడా కదా, బోత్ ఆఫ్ దెమ్. అంటే వాళ్ళు ప్రాజెక్ట్ ని ఎప్పుడైతే అసోసియేట్ అయ్యారో అప్పటి నుంచి, ఆ డే 1 నుంచి
సపోర్ట్ అండి. ఓకే సూపర్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మ్యూజిక్ బాగా కనెక్ట్ అయ్యింది అందరికీ కూడా, యూత్కి కనెక్ట్ అయ్యేలా ఉంది మ్యూజిక్. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. సాంగ్స్ వినగానే ఫస్ట్ ఏం ఫీల్ అయ్యారు? సో మ్యూజిక్ మేము సినిమా అంతా షూట్ అయిపోయి పోస్ట్ వచ్చే వరకు మేము మ్యూజిక్ వినలేదు, అది ప్యారలల్ గా నడుస్తుండే అన్నమాట. ఓకే. సో ఇట్స్ డన్ బై పవన్. మధ్యలో సాంగ్ షూట్స్ ఏం అవ్వలేదా? సాంగ్ అంటే మాది ఫస్ట్ షెడ్యూల్ అయిపోయాక సెకండ్ షెడ్యూల్ లాస్ట్ bit was the song. సాంగ్ షూట్ అయింది. అప్పటి వరకు యూనో మేమేం వినలేదు సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదంతా. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. వెరీ యూత్ఫుల్ మ్యూజిక్. చాలా మంది ఎవరైతే తిన్నారో వాళ్ళు రిపీట్ లో పెట్టుకుని వింటున్నారు. సో పవన్ హెస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు ఐ థింక్ 2-3 సాంగ్స్ ఎన్ని ఉంటారు, బట్ చిన్న చిన్న సాంగ్స్ కూడా ఉన్నాయి. కూడా పాటు మనకి సాంగ్స్ ఫ్రీ ఫ్లోయింగ్. అండ్ మీకు ఎలా అనిపించింది మ్యూజిక్? I loved the music. I think it took our movie to the next level, really. And I feel like, we didn't have the music, like he said, with the film. But I'm happy that Pawan came back. I mean, we had the movie ready and then Pawan watched it and he could understand the mentality to make the songs for it. And when we heard it, we were blown away. It just took our movie to the next level. ఓకే. అండ్ సంచిత వాయిస్ కూడా బాగుంది, కార్తిక్ వాయిస్ కూడా బాగుంది, కాబట్టి మీ ఇద్దరు పాట పాడితే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఒక సాంగ్ హమ్ చేయండి మా కోసం. నా నుంచి ఎందుకండి, మైక్ బదులైపోద్ది. మీ వాయిస్ మాట్లాడితే బాగుంటది, పాట పాడితే మరి మీరు ప్యాకప్ అని వెళ్ళిపోతారు. ఇక్కడ స్వీట్ వాయిస్ ఇక్కడ ఉంది. I don't know the song. Any song? Any song? Any song. Oh shish. Come on. Sing a Kurgi song. యాక్చువల్లీ మీరు రెడీ అయిపో ఉండాలి, అసలు రెడీగా ఉండాలి. ఆ సాంగ్ మా సినిమా సాంగ్ అని చెప్పి. ఓకే. You heard any song that I sing well? A Kurgi song, that tribal song. What? No? It's on, yeah. పాపం చాలా ఎక్కువ కష్టపడుతున్నానేమో. Some Kannada movie, some. And I'm trying to sing well, no. So if I have to know which the song I sing well. KGF. సరేలే, ఇంకింతకు మించి ఎక్కువ కష్టపెట్టండి. Thank you. అండ్ ఫైనల్లీ సినిమా చూసాక యూత్ అందరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారా, పెళ్లి చేసుకోకపోతేనే బాగుంటుందని డిసైడ్ అవుతారా? సో దీని ఆన్సర్ ఇలానే అండి. పకోడీ తిన్నాక మీ ఫీలింగ్ ఏంటి? నచ్చుద్దా? బాగా చేస్తే నచ్చుద్ది, బాగా చేయకపోతే నచ్చదు. సో ఈ సినిమా చూసాక మీకు తెలుస్తుంది. సో అది చూసే వాళ్ళ బట్టి ఉంటుంది, వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది. మేము ఇక్కడ ఈ మూవీలో ఏం మెసేజ్ ఇవ్వట్లేదు, ఒక స్టోరీ చెప్తున్నాము. ఓకే ఓకే. యాజ్ ఏ హీరోగా ఫైనల్ సినిమా అంతా కంప్లీట్ అయిపోయాక కార్తిక్కి యాక్టింగ్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు, హ్యాండ్సమ్ బ్యూటీకి ఎన్ని మార్క్స్ ఇస్తారు, అలాగే మీరు ఆమెకి ఎన్ని మార్క్స్ ఇస్తారు? దరికి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ 8 out of 10. Out of 10. 8. Super. Next Looks. 9.5. I want his nose. Nose 9.5. Nose gets 9 points. Half. 10 ఎవరికి ఇస్తుందని అడగండి. 10 వై ఎందుకు 10 ఇవ్వలేదు? Always scope for improvement. 10 ఎవరికి ఇస్తావు? 10 which actor you ఎవరికైనా ఇస్తారా 10? Nobody actually. Everybody has okay. I am okay. Behavior 2. Why? No, I'm kidding. Behavior. Good boy ani. No, fun to అసలు మీరు రాంగ్ క్వశ్చన్. అది 10 కే ఇచ్చారు. 11 12 ఉండాలి అసలు. పాసిబుల్? 15 out of 10. 15 out of 10 అండి. చాలా out of 15. చాలా అంత మంచి బిహేవియర్. అందుకే ముగ్గురు గర్ల్ ఫ్రెండ్ ఉండాలా తప్పలేదు. అండ్ మీరు ఇప్పుడు హీరో గారి టాస్క్ అన్నమాట. లుక్స్ 11 out of 10 అండి. మూడుగా 30. నెక్స్ట్ బిహేవియర్ 10 out of 10. పర్ఫార్మెన్స్ ఇవ్వలేదా రేటింగ్ ఇంకా? పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ షీఈ్ లైక్ మై సీనియర్ ఇన్ ద మూవీ. చాలా నేర్చుకున్న 10 నుంచి. సో షీఈ్ గివెన్ మీ 8. షీఈ్ ఆల్వేస్ హ్యాస్ టు బి 9. ఏమంటాను కానీ అబ్బాయిలు మంచోళ్ళు చెప్పాను కదండి కదా. ఎస్. అండ్ మీకోసం కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ రెడీ చేశారు మా వాళ్ళు. టక అడిగేస్తాను, మీరు కూడా టక ఆన్సర్స్ చెప్పేసేయండి. ఇగో నిజం ఫస్ట్ ప్రామిస్ చేయండి అంతా నిజమే చెప్తానని.
అంతా నిజమే చెప్తాను. Okay, done. ఫటాఫట్ అడిగేస్తా. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పని ఒక నిజం, సీక్రెట్, ఎవ్వరికి చెప్పండి సీక్రెట్. మీ పేరెంట్స్ వినగానే హా లేకపోతే ఇంటికి రాకు అంటారు అలా. యా అలాంటి సీక్రెట్ ఏముందండి? ఉంటాయండి బోర్డు వెతికితే 3. ప్రతిదానికి ఇంత ల్యాక్ తీసుకోకూడదండి. సీక్రెట్ ఏం లేదండి అంత. సీక్రెట్ హౌ టు టెల్? నన్ను అడిగితే బోల్డ్ సీక్రెట్స్ ఉన్నాయి కానీ చెప్తే దొరికిపోతా. మరి కెమెరా ముందు అంటే కష్టం. చిన్న చిన్న సీక్రెట్స్, చిన్న చిన్న సీక్రెట్లు ఏముంటాయి అని చెప్పేస్తాను అలానే. లేవా? అన్నీ ఉంటాయి. చిన్న సీక్రెట్స్ మమ్మీకి పేరెంట్స్ కి తెలియకుండా చాలా I సీక్రెట్స్ haven't told Mama, I will tell the entire world. ఇంటికి వెళ్ళాక ఉంటుంది. సరేలే, ఓకే, వదిలేస్తున్నా. ఆ క్వశ్చన్కి ఎక్స్క్యూజ్ చేస్తున్నా. ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారా? ఆ డబ్బులతో ఏం చేశారు? చోరీ చేశారా? మనీ చోరీ చేశారా? చిన్నప్పుడు అండి చాలా చేశాను. చాలా సినిమా పెద్ద దొంగ. తీసుకుని సినిమా ఏం చేశారు? సినిమా పాకెట్ ఇంట్లో షర్టులు ఉంటే పర్సులు అలా ఉంటే తీసుకుని సినిమాకి వెళ్తాం అంతే. అంత పిచ్చా మీకు సినిమా అంటే? సినిమా పిచ్చండి. ఇంగ్లీష్ హిందీ రాపోయినా కానీ ఆ టైంలో వెళ్ళి కూర్చొని చూసానండి. అదేది సల్మాన్ ఖాన్ ది హమ్ ఆప్కే హై కోనా, అదేం అర్థం కాదు. Same, I've taken so many times. దేనికోసం? ఫుడ్, Canteen. సూపర్. అండ్ మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ ఫిలిం? ఫస్ట్ ఫిల్మా? I remember mine. Mine was Tal. హిందీ ఫిలిం. ఓకే. నాకు అలా ఫస్ట్ ఫిల్మ్ గుర్తులేదండి, బోల్డ్ చూసాను. చాలా సినిమాలు చూసారు కదా, కానీ మనకు ఫస్ట్ సినిమా కొంచెం గుర్తుంటదేమో. అంటే చిన్నప్పటి నుంచి కదా, మమ్మీ డాడీ తీసుకెళ్ళి చూపించిన సినిమా ఏదైనా ఒకటి. నాన్నమ్మ గురి తీసుకెళ్లేది సంకలు పెట్టుకుని మీ సినిమాకి. నాన్నమ్మ చాలా మంచి వాళ్ళు అనుకుంటా అండి, సినిమాకి తీసుకెళ్లారు. ఫస్ట్ షో మీరు ఆన్సర్ చెప్పట్లేదు. నేను ఫస్ట్ లాస్ట్ లో పనిష్మెంట్ అంటే ఫస్ట్ సినిమా అంటే చాలా కష్టం అండి. ఫస్ట్ సినిమా నాకు గుర్తు రావట్లేదు. If you love cinema, you should remember. I don't remember first movie. It's like happened naturally. ఓకే, దెన్ ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా నా క్యారెక్టర్ లా ఉంది, నా లైఫ్ గురించి తీసినట్టుంది అని ఎప్పుడైనా ఒక సినిమాకి మీ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారా? ఏం సినిమా? ఖుషి, పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే అందులో ఏం సీన్ మీకు బాగా కనెక్ట్ అయినట్టు అనిపించింది? నడుం సీన్ అండి. ఎంతమంది నడుము చూసారు? నడుము సీన్. For me, one is our film, I have to say. Second is Okay Kanmali, Nitya Men's Tara character. ఓకే, ఆ క్యారెక్టర్ మీకు మిమ్మల్ని మీరు ఐ థింక్ నాకు కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అనిపిస్తుందా? కరెక్ట్ అండి. రూల్స్ పెట్టే హస్బెండ్స్ మాకు అవసరం లేదు, బాయ్ ఫ్రెండ్స్ అవసరం లేదు. Next change. అండ్ మీ ఫేవరెట్ సినిమా ఏంటి? ఆ సినిమాని ఎన్నిసార్లు చూసారు? బాహుబలి అదే మీ ఫేవరెటా? అంటే చాలా సార్లు చూసానండి. అవునా? అంటే నాకు బోర్ కొడితే 2 సినిమాలు, ఒక బాహుబలి 1, 2, రాజమౌళి గారు ఏ సినిమా అన్నా చూడొచ్చు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా. ఇంకోటి KGF ఒకటి ఇష్టం బాగా. KGF అది కూడా బాగా. మీరు చూసే క్లాస్ ఉన్నారు అన్ని మాస్ సినిమాలు చెప్తున్నారు. ఖుషి షర్ట్ ఇప్పితే మాస్ వస్తారేమో. మాస్. పవన్ కళ్యాణ్ సినిమాలు అన్ని బోల్డ్ సార్లు చూసాను థియేటర్ లో. పవన్ కళ్యాణ్ ఫ్యానా? సూపర్. అండ్ మీరు మీ ఫేవరెట్? All Maniratna movies. Alepayide I love. Okay Kanmali I love. So will తెలుగు ఫిలిమ్స్ వాచ్ చేశారా అసలు ఏదైనా? I am starting now slowly I know. ఇప్పుడు ఓకే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, మీ గురించి మీరు విన్న పెద్ద జోక్ కానీ రూమర్ అబౌట్ నాది. మన దోస్తులే మనకి చాలా రూమర్స్ క్రియేట్ చేస్తారబ్బా. అందరూ నాది కార్తీక్ రెబ్బా అండి పేరు. అందరూ మీరు ఈషా రబ్బా వాళ్ళ బ్రదరా అంటున్నారు. వచ్చి మూవీ రిలీజ్ అప్పుడు నాకు మెసేజ్లు వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో. ఈషా రబ్బా మీకు రిలేషన్ ఏంటి? మీ ఇద్దరం వరంగల్ నుంచే. సో ఇప్పుడు వరకైతే నాకు తెలియదు రిలేషన్ ఏంటో, ఏదో ఉండుంటుంది రిలేషన్, కానీ అది రూమర్. ఈ సినిమా తర్వాత ఏమైనా రిలేషన్ బయట పడుతుందేమో చూడాలి. అండ్ మీకు? For me, before one person took an interview. So I started at rumor. I only started that rumor. So I will continue that rumor. Next movie, Sanchita Purasha and Vijay Deverakonda. వావ్, ఈ రూమర్ నిజమైతే బాగుంటుంది. That's all. Only on Netflix, huh? Netflix everywhere. You like Vijay Deverakonda? ఓ, హార్ట్ అంట. అబ్బా, ఎంతమంది హార్ట్లు ఇస్తారు. అండ్ ఏ వయసులో ఫస్ట్ లవ్ ను ఎక్స్పీరియన్స్ చేశారు? ఏ ఏజ్ లో ఫస్ట్ లవ్ ని ఎక్స్పీరియన్స్ చేశారు?
ఫస్ట్ లవ్ 8th క్లాస్ టీచర్. చాలా ఫాస్ట్ ఉన్నారండి. ఫస్ట్ లవ్ అంటే లవ్ క్రష్ అన్ని సేమ్ అప్పుడు. 12th standard. 12th. మేము అమ్మాయిలో మేము కొంచెం డీసెంట్ అన్నమాట. మేము ఎక్స్ప్రెసివ్, మేము డీసెంట్ కూడా కానీ ఎక్స్ప్రెసివ్. ఎస్, మేము అన్ని మనసులో పెట్టుకుంటాం. ఏది ఎక్కువగా బాధ అనిపిస్తుంది, ఏ విషయానికి ఎక్కువ హర్ట్ అవుతారు? ఏమైనా స్ట్రైట్ ఫార్వర్డ్ లేకపోతే నాకు అది నచ్చదండి. అంటే బాగుందా అంటే బాగుందని చెప్పాలి, బాగాలేదంటే బాగాలేదని చెప్పాలి. లేకపోతే ఏదైనా ఒపీనియన్ ఉన్నా కానీ వెనకాల మాట్లాడుకునే ముందొచ్చి మాట్లాడుకుంటే టైం సేవ్ అవుతుంది అందరికి. ఓకే, దానికి హర్ట్ అవుతారు. అండ్ మీరు? I don't like lies. Like whatever it is, because if you lie, immediately you'll fall in my respect. So if you don't, మేము అబద్ధాలని యాక్సెప్ట్ చెయ్యం. ఎవరినైనా మిస్ అవ్వడం లేక ఎవరి కోసమైనా కాంప్రమైజ్ అయ్యారా మీ లైఫ్లో? ఎవరినైనా మిస్ అవ్వటం కానీ, ఏదైనా పర్సన్ని మిస్ అవ్వటం కానీ, వాళ్ళ కోసం మీ ఇష్టమైన దాన్ని వదిలేసారా? మన వాళ్ళే కదా, మన బేబీయే కదా, మన డార్లింగే కదా అని చెప్పి చేశానండి. మిస్ చేశారు? చేస్తారులేండి. కెరియర్ చేంజ్ చేశాను, ఇవి చేంజ్ చేశాను. కెరియర్లు ఏకంగా కెరియర్నే. మీరు లైఫ్లో ఎవరైనా పర్సన్ని మిస్ అయ్యారా? పర్సన్ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్? whispering with her mic on. I don't have a boyfriend. ఉన్నా చెప్పాం మేము. But miss, I miss people. మిస్ అయ్యారు. నాకు ఆ కళ్ళు చెప్పేస్తుందా ఎవరిని మిస్ అయ్యారో. ఎస్, మీకు అందరూ కామన్ గా చెప్పే అబద్ధం. I don't like fake compliments or to please you people just say nice things. Biscuits. Biscuits. Biscuits, Dairy Milk. Correct. Yeah. Biscuits don't like. బిస్కెట్లే. బిస్కెట్స్ వేస్తే నచ్చదు. పకోడీ అయితే నచ్చదు కానీ బిస్కెట్లు. పకోడీ సినిమా రిలీజ్ అయ్యి కొట్టేంత వరకు పకోడీ మనకి. సూపర్. మీకు ఫోన్స్ చేయడం ఇష్టమా, టెక్స్ట్ చేయడం ఇష్టమా? కాల్స్ ఇష్టపడతారా, మెసేజెస్ చేయడం ఇష్టపడతారా? కాలే అండి, అది నాకు చాలా too much time. బద్ధకం అండి. అది అంత టైపు చేసి. ఐ ఫీల్ ఆల్సో. అండ్ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ ఉన్న కాలంలో సడన్ గా ఈ టెక్నాలజీ అంతా అదృశ్యం అయిపోతుంది అని తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? I will be very happy. You won't be happy. ఏమి ఉండవు, టెక్నాలజీ అనేది ఉండదు. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? హ్యాపీ ఆర్ సాడ్? సినిమా థియేటర్లు ఉంటాయా? సినిమాలు ఉంటాయా? సినిమాలు ఉంటాయి. అయితే ఏం ప్రాబ్లం లేదు. దూరం అన్నమాట. సినిమా ఉంటుంది. సినిమా థియేటర్లు సినిమాలు ఉంటే పర్లేదు. చాలా బతికేద్దాం. కొంచెం తినడానికి ఫుడ్, సినిమాలు అంతే చాలు కదా. కొంచెం బావర్చి బిర్యానీ కొంచెం. Me too. సేమా. సూపర్బ్. అండ్ అంబిషన్ అనే పదాన్ని మీరు మొదటిసారిగా విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి అండ్ మీ అంబిషన్ ఏంటి? నా ఫస్ట్ స్టోరీ అయితే ఎన్టీఆర్ గారి నుంచి. ఓకే. నాకు అంబిషన్ అంటే ఆయన బొమ్మే గుర్తొస్తుంది అన్నమాట. ఎన్టీఆర్, రైట్? సో మతలబ్ యాక్టింగ్ కానీ పాలిటిక్స్ కానీ ఒక అన్నలాగా అందరికి అన్నయ్య కదా. సో ఆయన్ని చూస్తే నాకు అదే అనిపించేది. సో నా ఫస్ట్ ఇన్స్టెన్స్ మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తుండేది, చిన్న ఊరు మచిలీపట్నం అని అక్కడ. సో ఆయన పొలిటికల్ కెరియర్ అప్పుడు ఆయన అక్కడ కూడా వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి అందరినీ పలకరించి వెళ్ళారు అనమాట. సో అంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు పలకరించి వెళ్ళటము, అందరూ ఆయన్ని దేవుళ్ళ చూడటము, ఆయన క్యారెక్టర్ అదంతా చూసి నాకు అంబిషన్ అంటే ఆయన గుర్తొస్తారు అనమాట. సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్, ఆయన స్టోరీస్ అని. ఓకే. ఆయన చూసాక మీకంటూ ఒక అంబిషన్ అనేది అలా ఉండాలి. మీ అంబిషన్ ఏంటి? Ambition for me is expressing yourself, literally. So if you're doing that on a daily basis in whatever you're doing, acting, you're a writer, director, whatever, IT professional, as long as you're being yourself and contributing yourself into the world, that's ambition. ఓకే. అండ్ స్కూల్లో ఉన్నప్పుడు మీ నిక్ నేమ్ ఏంటి? నిక్ నేమ్ అందరూ కార్తిక్ అని పిలిచేవాళ్ళండి. అవునా? ఇంక వేరే నేమ్స్ ఏం లేవా? మన దోస్తులు, మన అబ్బాయిలు డిఫరెంట్ నేమ్స్ I have a Sanchita, so I have many names: Sanchu, Sancho, Sancho Panza, Sanchez, so many. Oh my god, ఎన్ని పేర్లు చెప్పారు. ఇప్పటికి అదే నేమ్స్ తో కాల్ చేస్తారా ఇంట్లో? My friends call me సాంచు బాగుంది, సాంచు. అండ్ నెక్స్ట్ మీ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? సౌందర్య గారు ఫస్ట్ సెలబ్రిటీ క్రష్. First, I like sports, so my first proper celebrity crush is Virat Kohli. అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశాను నేను. యా. And I was expecting my answer. హార్డ్ వర్క్ ని నమ్ముతారా, స్మార్ట్ వర్క్ ని ట్రస్ట్ చేస్తారా? హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్? స్మార్ట్ వర్క్. వై? ఎనీ రీజన్? Because if you're putting a lot of labor and unnecessary effort without thinking, what's the point? సూపర్ క్లారిఫై. ఓ
అండ్ మీరు రెండండి 1+1 = 3. హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్, రెండు ఆప్షన్స్ చాలా తెలివిగా ఎంచుకుంటున్నారు ఈయన. దేనికి ఎక్కువ భయపడతారు? దేనికి ఏదంటే ఎక్కువ భయం? ఎత్తులో ఉండటమా, చీకట్లో ఉండటమా, లేకపోతే బల్లి, అలా దేనికైనా భయపడతారా? దేనికి ఎక్కువ భయపడతారు? దేనికి ఎక్కువ భయపడతానా? వాటర్ అండి, అండర్ వాటర్ అంటే నాకు ఈత రాదు, స్విమ్మింగ్. నీటి గండం ఏమైనా ఉందా మనకి? గండం లేదు కానీ స్విమ్ అంటే భయమా? భయం. Really? I didn't know that. I don't know what that condition is called. If you have many holes in one place, it's called one condition that scares me. As a pair, I don't know what it is. That gives you that feeling. I'm scared of that. Now I It's a know. condition. Pair, I don't Now I know. know what videos I should show you. అండ్ సీక్రెట్స్ని దాచడంలో ఎవరు ఎక్స్పర్ట్? సీక్రెట్ నేను అయితే దాచినండి. మీరు వచ్చి నాకు సీక్రెట్ చెప్తే నేను ఆల్రెడీ 10 మంది డాడీ చెప్పేస్తా. దగ్గర కూడా చాలా ట్రూగా ఉంటారా? అసలు ఏం ఓ అలా అంటున్నారా? నా సీక్రెట్సా? దోస్తుల్ని కానీ ఎవరైనా సరే. దోస్తుల సీక్రెట్లు అయితే నేను ఉంచానండి, చెప్పేస్తాను మీకు అందరికి. చెప్తే నా మీరు సీక్రెట్లు అయితే నేను పెట్టుకుంటాను సరిగ్గా. మీరు? My sister. I'm close to her, so I tell her my secrets. And my best friend, Anju. ఓకే. అండ్ సిస్టర్ తో ర్యాప్ బాగుంటుంది కదా? Very good. బాగా నువ్వు చెప్పకు, నేను చెప్పను. Correct. కదా? ఎస్. అండ్ ఎక్కువ దూరం నడవడం లేక ఎక్కువ దూరం ప్రయాణించడం, ఏది ఎక్కువ కష్టం? ఎక్కువ దూరం నడవటం కానీ, ఎక్కువ దూరం జర్నీ చేయటం కానీ, వాకింగ్ ఆర్ జర్నీ, ఏది ఎక్కువ టఫ్ జాబ్ మీకు? Walking or journey? నాకు అంటే జర్నీ అంటే కార్లో కూర్చుని వెళ్ళిపోవటం ఎంత దూరం. ఏదైనా మీ ఇష్టం. అయితే వాకింగ్ కష్టం కదండి, లేకపోతే కార్లో కూర్చుని ఫ్లైట్లో కూర్చుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పక్కన ఇంకొక అమ్మాయి ఉంటే అది ఇంకా ఈజీ అయిపోతుంది. అంటే అదిగో టాపిక్. I don't like flights at all. ఓకే. I like walking actually. I enjoy walking. ఎస్. చూసారమ్మా ఎంత స్మార్ట్ ఆన్సర్స్ ఉంటాయో అంటే మాది. అయ్యో. అండ్ ఫుడ్ లేకుండా ఉండగలరా, మొబైల్ లేకుండా ఉండగలరా? మొబైల్ లేకుండా ఉండగలుగుతాను, ఫుడ్ లేకపోతే పిచ్చెక్కేస్తుంది. పక్కగా ఉండాలి కదా. ఫుడ్ ఆర్ మొబైల్? Food. I don't want mobile. You can take my mobile. ఆబ్వియస్లీ ఫుడ్. అండ్ బెస్ట్ ఫ్రెండ్ లేక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇష్టపడతారా? ఎక్కువ ఫ్రెండ్స్ ఇష్టపడతారా లేకుంటే తక్కువ? నాకు చాలా క్లోజ్ సర్కిల్ అండి, చాలా అవునా? క్లోజ్ సర్కిల్. వాళ్ళతోనే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నారా? Continue. సూపర్. అండ్ మీరు? Me too. I have like a large group of friends, but I have my inner circle. I'm very close to a few people. వావ్. ఓకే. తక్కువ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. Best friends. ఓకే. లైఫ్ పార్ట్నర్ లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలనుకుంటున్నారా? Very important for me. ఆబ్వియస్లీ అంతే కదా. కదండి. ఏడుపు ముఖం పెట్టుకునే కంటే కాస్త నవ్విస్తే బెటర్ ఏమో కదా. ఎస్. సేమ్ ఆన్సర్స్ ముగ్గురికి కూడా. అండ్ నిజాయితీగా ఉండాలనుకుంటారా లేకపోతే అప్పుడప్పుడు అబద్ధాలు? సిచ్యువేషన్ బట్టి Situation. జనాలు మారుతూ ఉంటారు. Like a movie only. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే దాన్ని బట్టి యాక్టర్లు యాక్ట్ చేయాలండి. Situationally, context wise. Judge the మరి situation in the. సత్య హరిశ్చంద్రుడు లాగా ఇప్పుడు చూసారా, ఆయన సిచ్యువేషన్ కూడా మీకు తెలుసు కదా. అబద్ధాలనే వాడతాం. మరి అదే కదా. అండ్ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మీరు కలిసిన స్పెషల్ పర్సన్, ఇండస్ట్రీలో స్పెషల్ పర్సన్ ఎవరైనా కలిసారా మీరు? నాకు స్పెషల్ పర్సన్ అంటే ఇండస్ట్రీలో అంటే ఆబ్వియస్లీ జయంత్ కూడా న్యూ కమర్ నాతో పాటు, బట్ శ్రీధర్ సార్ Yeah. ఫర్ మీ శ్రీధర్ sir. Same. ఈజ్ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మూవీని చూసి దాన్ని ఎంకరేజ్ చేసి అందరూ He ముందు gave us this. తీసుకొస్తున్నారు. So even I would agree with సురేష్ it. గారు కూడా ట్రైలర్ లాంచ్ కి వచ్చారు కాబట్టి Yes. ఆయనతో ట్రైలర్ లాంచ్ ఎలా అనిపించింది? అమేజింగ్ అండి. అంటే ఆయన పక్కన కూర్చొని ట్రైలర్ గురించి అంటే ఆ రోజు ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం ఆయన, కానీ మా మూవీ అప్డేట్స్ 3-4 months నుంచి చూస్తున్నారు ఆయన. సో ఆయన వచ్చి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటము, ఇలా చూశాను ఆ ట్రైలర్లో అలా అనిపించింది, ఈ ట్రైలర్లో ఇలా అనిపించింది అని ఒక అన్నలాగా ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాకు చాలా సర్ప్రైజింగ్ అండి. ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని సినిమాలు చూస్తారు, ఆయన దగ్గర రోజు వస్తుంటాయి కదా, బట్ ఆయన అంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి చాలా డౌన్ టు ఎర్త్ అండి. మాకు చాలా బాగా అనిపించింది. యా. అండ్ మీరు ఇండస్ట్రీలో ఎవరైనా స్పెషల్ పర్సన్ మీట్ అయ్యారా? For me also, it has to be Venkat Reddy sir and Madhura sir, because I'm new to this play. I don't even know the language, but to accept such a film and accept. యాక్చువల్లీ తెలుగు అమ్మాయిలానే ఉంది కదా స్క్రీన్ లో చూస్తే. నాకైతే డైలాగ్స్ తనే చెప్పింది, డబ్బింగ్ కూడా తనే చెప్పింది. డబ్బింగ్ మీరే చెప్పారా? అవునండి. గ్రేట్ కదా. డబ్బింగ్ అయితే అట్లీస్ట్ మీ దగ్గర ఒక డైలాగ్ డబ్బింగ్ చెప్పారు కాబట్టి ఒక డైలాగ్ కమ్ ఆన్, చాలా ఫీల్ తో కావాలన్నమాట. I only remember your line. యాక్షన్ I చెప్పడానికి don't know. తెలీదు, నాకేమీ తెలీదు. That's his line. That's all. ఏం తెలీదు అంతేనా? That's his line. That మీ తెలుగు అబ్బాయి అండి, అమ్మాయి వేరే భాష బెంగళూరు అయినా చూసారు ఎలా చెప్తుందో. మనం తగ్గొద్దు ఎక్కడ. అసలు తెలుగులో డైలాగ్ డైలాగ్ గుర్తులేదండి. డైలాగ్ గుర్తుంటే పక్కా చెప్తాను, డైలాగ్ గుర్తులేదండి. మీ సినిమాలో డైలాగ్ చెప్పమంటే
ఇప్పుడు నిన్ను ఇప్పుడు ఎలా అంటే మీరు ఎగ్జామ్ లో అన్ని ప్రిపేర్ అయిన వెళ్ళి కూర్చున్నప్పుడు సడన్ గా క్వశ్చన్ వస్తే ఆన్సర్ మర్చిపోతారా? అన్ని చదివినట్టే అన్ని ఇది ఎక్కడ చదివినట్టు అనిపించింది, అలాంటి పొజిషన్ లో ఉన్నా. మా దొంగలు అసలు మీరు. వీరి పేర్లు చెప్పగానే మీకు వారితో ఉన్న అనుబంధం కానీ వారిలో మీకు గుర్తొచ్చేది ఏంటి? మన స్టార్ హీరోస్ పేర్లు ఒక్కొక్కటి చెప్తాను, వాళ్ళ గురించి ఐ థింక్ దీనికి తెలుసో లేదో. తెలుసా? Some I know, some I don't know. I'm learning. అండ్ మన చిరంజీవి గారు. చిరంజీవి గారు స్టార్, యు నో రియల్ స్టార్, లైక్ యా ఎస్. బాలయ్య బాబు గారు ఎనర్జీ, క్రేజీ ఎనర్జీ కదా. బాలయ్య బాబు, యు నో బాలయ్య బాబు? You don't know Balai Babu? Oh my God! Their reaction, a lot of people. I made a list of all this. I will all this tonight only. Yeah. బాలయ్య బాబు గారు అంటే అదో వైబ్రేషన్ అంతే. వైబ్రేషన్, అదొక వైబ్రేషన్. యా. నాగార్జున గారు స్టైల్, గ్రీక్ వీరుడు, చెప్పండి. అదేంటి నిన్నే పెళ్ళాడతావు మూవీ, నేను మళ్ళీ 2 times రిపీట్ చూసాను లాస్ట్ వీక్. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు కదా. గ్రీక్ వీరుడు. Like his style and demeanor, like he has his own personality. See, I know, it's not like I don't know. మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా సైట్ కొట్టాలనిపిస్తుంది. ఎస్. వెంకటేష్ గారు. ఫ్యామిలీ బ్రదర్ లా కనిపిస్తారు ఆయన చేసే సినిమాలో. మా ఫ్యామిలీ అంతా ఫ్యాన్ వెంకటేష్ గారికి. సూపర్. అండ్ Superb look, you know, handsome, so handsome. సూపర్బ్. అండ్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం చెప్పాలండి, దానికి వర్డ్స్ లేవండి. అంటే ఒక వర్డ్ లో చెప్పాలంటే చాలా కష్టం. కొత్త వర్డ్స్ అండి. ఇట్స్ లైక్ indescribable. పవన్ కళ్యాణ్ Indescribable. వర్ణించలేనిది అంట. అండ్ Pavan Kalyan itself is a description. మహేష్ బాబు. మహేష్ ఆయన గురించి. ఫర్ ఎవర్ యంగ్, evergreen, like evergreen. Wine, I think you could say wine. Yeah. Gets better with age. Yeah. Fine like wine. And Junior NTR. Power and powerhouse. Power. Junior All this NTR. I learned because of these guys only. Because I'm not from the industry, no? Yeah. These people are always talking, so with sitting with them, I've learned from these people. Yeah. Okay, and రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు ఒకటైతే ఆయన పర్సనల్ గా కలర్ అంతే, కానీ ఎందుకని చూస్తే డిసిప్లిన్ గుర్తొస్తుంది నాకు. అంటే చాలా అన్ని మెథడ్ గా చేస్తారు, మెథడాలిటికల్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకో చాలా నిజంగా చాలా సోషల్ మీడియా కానీ ఆయన మూవీ సెలెక్షన్, మూవీస్ లో యాక్టింగ్ చాలా డిసిప్లిన్ అనిపిస్తారు నాకు. ఎందుకో Powerful eyes. Yeah, మేము ఐస్. When you watch his movie, I feel like you look at his eyes first. Okay, super. And Prabhas. Calm. ప్రభాస్ ఇస్ లైక్ సైలెంట్ కదా. సైలెంట్ కానీ ఒక టవరింగ్ ఫిగర్ మాట. లైక్ నిజంగా గాడ్, లేకపోతే outwardly. అంటే సూపర్ హీరో, సూపర్ హ్యూమన్ అలా అనిపిస్తారు అనమాట. అంటే అంత ఈజీగా క్యారీ చేసేస్తారు వాళ్ళని చూస్తే. Buddha was a actor. సడన్ గా అండి కామ్ గా ఉంటారు, సడన్ గా నెక్స్ట్ పవర్ఫుల్ యాక్షన్ సీన్ ఆ మేనేజ్ చేయటం కదా. సూపర్. అండ్ ఫైనల్లీ విజయ్ దేవరకొండ. యూత్ అండి, యూత్ఫుల్, ఐ మీన్ యూత్ ఐకాన్. Yeah, youth icon. Only for you it's more, Yeah. Everything that, like I said before, everything I told you previously about every actor, Vijay Deverakonda. Okay, and Allu Arjun. స్టైల్ అండి, స్టైల్, క్లాస్, మాస్, ఏదైనా ఈస్ లైక్ he's a class and mass mix. ఈస్ ద కింగ్ ఆఫ్ స్టైల్. సూపర్. అండ్ చాలా తెలివిగా ఆన్సర్స్ చెప్తున్నారు వీళ్ళు. అండ్ మీకు చూసిన సినిమాల్లో ఇప్పటి వరకు బెస్ట్ మూవీ అంటే బెస్ట్ మూవీ అంటే ఒక మూవీ చెప్పాలి, ఒకటే మూవీ చెప్పాలి. బెస్ట్ మూవీ నాకు బాహుబలి. మీరు? I told you I'm a Mani Ratnam fan, so Alepa Ayude for me. Tamil movie. Okay, and dream role? బాహుబలి అయిపోయింది, ప్రభాస్ గారు ఉన్నారు ఆల్రెడీ, లేకపోతే అదే డ్రీమ్ రోల్ అయ్యేది. For any movie with Rajmouli sir, Mani Ratnam sir. Okay. శంకర్ సార్. Shankar sir. And finally most awaited movie. I think మీదే అనుకుంటా. March 12th. March 12th. థియేటర్ కి రండి చూడండి. మోస్ట్ అవైటెడ్ మూవీ ఫర్ us.
ఎస్ అండ్ ఫైనల్లీ నైస్ చిట్ చాట్ విత్ యూ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, నా దోస్తులతో ఇంటరాక్ట్ అయినట్టు అనిపించింది. అండ్ ఆల్ ద బెస్ట్, సూపర్ సక్సెస్ కొట్టాలి. Thank you. అండ్ ఇది బిస్కెట్ కాదు కానీ మీరు నిజంగానే మీ ఇద్దరు కూడా సినిమాలో కంటే బయట క్యూట్ గా ఉన్నారు. Thank you. సో క్యూట్ నిజంగా. Thank you. అండ్ ఆల్ ద బెస్ట్, మంచి హిట్ కొట్టాలి, సినిమాలు మీ సినిమాలు చేయాలి, మస్తు ఉండాలి. థ్యాంక్ యూ సో Thank you మచ్. so much. సో స్వీట్, థ్యాంక్ యూ. అండ్ March 12th నా సినిమా రిలీజ్ అవుతుంది. సో వీలైతే సినిమా చూడండి. మీ అప్డేట్స్ని ఇన్స్టాలో రెడీగా ఉంటారు. సో మీరు అక్కడ కమెంట్ సెక్షన్లో మీరు రివ్యూ ఇచ్చేయచ్చు అనమాట. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి. హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. Hi, this is Raj Tarun. Please subscribe to GS Entertainment. హాయ్ దిస్ ఇస్ రఘు కుంజే. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెడ్లమణి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.